ఈరోజు నా మనస్సు చాలా విచలితంగా ఉంది. ఈరోజు నా మనస్సు చాలా చంచలంగా ఉంది. ఈ మాట ఎవరు చెప్తున్నారు? ఇది మనం మెల్లిగా కనుక కొంచెం శ్రద్ధగా వింటే చాలా ఈజీగా పట్టుకోవచ్చు. మనం ఎవరనేది. రాకెట్ సైన్స్ కూడా కాదు. చాలా ఈజీ. ఎందుకు పట్టుకోలేకపోతున్నాం అంటే అంత పేషెంట్‌గా అంత దృష్టి అంటే ఆ దృష్టిని దాని మీద కేంద్రీకరించలేకపోతున్నాం. ఈరోజు నా మనస్సు చాలా చంచలంగా ఉంది. ఈ మాట ఎవరు చెబుతున్నారు? మనస్సు తనకి తాను చెప్పలేదుగా. సో, ఎవరో మనస్సుని గమనిస్తున్నాడు నీ లోపల. వాడు చెప్తున్నాడు. ఆ గమనించేవాడే ఎరుక. ఆ ఎరుకలో ఉన్నాడు కాబట్టే వాడు చెప్తున్నాడు. మనస్సు ఇలా ఉందిరా ఈరోజు సరిగ్గా లేదురా నాకు. దాన్ని పట్టడానికి కుదరటం లేదు. ఏ ఇప్పుడు ఈ ఎరుక ఈ నాలుగో దానికొచ్చావు. ఇప్పుడు ఈ ప్రశ్నకి ఈ ఎరుకని ఎవరు చూస్తున్నారు? ఎవరు లేరు. ఎందుకంటే అది పరమద్రష్ట కాబట్టి. దాని వెనకాల ఇంక వేరే వాడు ఎవడు లేడు. అదే థాట్స్ ఇట్. ఎండ్. ఇప్పుడు నువ్వేమని చూడాలి నువ్వు? అరే చూడబడేది ఎప్పుడూ నేను కాదు. చూడబడేది ఎప్పుడూ నేను కాదు. ఎందుకంటే నేను చూస్తున్నాను. అది కనిపిస్తోంది. కనిపించేది వస్తుంది, పోతుంది. నేను మాత్రము ఎల్లప్పుడూ ఉంటాను. ఎల్లప్పుడూ ఉంటాను. నా లోపల ఎలాంటి మార్పు ఉండదు. రైట్? ఎందుకు? అంటే ఇప్పుడు ఎలా నేను దీన్ని అన్వయం జేసుకోవాలి? రైట్? ఎందుకు ఎరుక మాత్రమే సత్యంలోకి తీసుకెళ్తోంది? ఎందుకు నా మనస్సు తీసుకెళ్ళలేదు? అంటే మనస్సుని గమనించేవాడు వెనకాల ఒకడున్నాడు. సో, మనస్సు స్వతంత్రం గాదు. రైట్? ఇప్పుడు దీన్ని నేను అనుభవంలోకి తెచ్చుకోవాలి అంటే ఇప్పుడు అందుకే ఏం జెప్పారంటే సత్యాన్ని నువ్వు అనుభవంలోకి తెచ్చుకో. సత్యం ఒక వస్తువు కాదు గదా! సత్యం ఒక అనుభవం కాదు. అదొక భావోద్రేకం కాదు దాన్నేదో పట్టుకోవడానికి. సత్యం ఏంటి అంటే చూసే చైతన్యం. చైతన్యాన్ని ఎలా పట్టుకుంటావు? అది నీ కంటికి కనబడదు. రైట్? సో, అందుకనే మనం ఏం చేస్తున్నామంటే ఎరుకను సంపాదించుకునే ప్రయత్నం చేస్తాం. ఎరుకను సంపాదించి ఎందుకన్నారు ధ్యానం చెయ్యి, ధ్యానం చెయ్యి అని ధ్యానం చేస్తే నీకు ఎరుకొస్తుంది. ఇప్పుడు నీకు కోపమొచ్చింది. నేను నేను ఇప్పుడు ఒక్ ఎవరో ఒకళ్ళు కోపడ్డారనుకుందాం. ఎరుక లేదు వాడికి. రైట్? అప్పుడేమవుతుంది? నేను కోపడ్డాను అన్న ఆ కోపంలోకి వాడు వసుడైపోయి, కోపంతో వసుడైపోయి, ఆ కోపం వాడైపోతాడు. అప్పుడేమవుతుంది? అంటే తనను తాను కోల్పోతాడు. ఇప్పుడు ఎరుక ఉంటే ఏం జరుగుతుంది అన్నారంటే, ఎరుక ఉంటే నాయనా ఆ కోపము వస్తోంది అన్న ఎ అన్న ఈ స్టేట్‌లో ఉంటావు. వస్తోంది. దాన్ని నువ్వు గమనిస్తున్నావు. అంటే నీకు లోపల జరిగే ఆ ప్రతి చర్యని నువ్వు గమనించే శక్తి నీకొస్తుంది. అప్పుడేమవుతుంది? నువ్వు ఇరుక్కుపోవు అందులో. అందులో ఇరుక్కుపోయే అవకాశం లేదు. అది అది నిన్ను విముక్తి చేస్తుంది. ఆ కోపం నీకొచ్చినా, ఆ కోపం నువ్వు అంటదు నీకు. ఇప్పుడు ఇది నాకు ఎలా ఉండాలి అంటే, ఏదో బయట వస్తువుల మీద బయట జరిగే బాహ్యంగా ఉంటే సరిపోదు. నా లోపల ఆంతరంగా కూడా నాకు ఆ స్థితి ఉండాలి. అందుకే ఎరుక అనేది ఒక బాహ్య స్థితిలో ఉంటే సరిపోదు. బాహ్య, ఆంతర రెండిట్లో ఉండాలి. ప్రధానంగా ఆంతరంగా ఉండాలి. ఆంతరంగా ఉంటేనే బాహ్యంగా కంట్రోల్ చేయగలుగుతాం. రైట్? ఒక వ్యక్తి మనల్ని తిట్టాడనుకోండి, అంటే ఒక ఉదాహరణ చెప్తే ఈజీ అవుతుందని అర్థం చేసుకోవడానికి. ఒక వ్యక్తి తిట్టాడు మనల్ని. మనస్సేమంటుంది? అతడు నన్ను అవమానించాడు, చాలా బాధ పెట్టాడు అంటుంది. ఇప్పుడు ఎరుక ఏం చేస్తుంది? ఆ మూమెంట్‌లో గనక నాకు ఎరుక ఉందనుకోండి, అవమానము అనే ఒక భావన నా లోపల మెదులుతోంది, అది వస్తోంది అనే దాన్ని చూస్తావు. ఇది తేడా. చాలా ఎనార్మస్ డిఫరెన్స్.
దానితో పాటు నువ్వు తాదాత్మ్యత చెంది వెళ్ళిపోవడము, దానిని ఉన్నది ఉన్నట్టుగా చూసి దాన్ని వదిలేయడము చాలా డిఫరెన్స్. దీనినే మనకి పతంజలి అంటాడు. యోగః చిత్త వృత్తి నిరోధః అంటాడు. ఈ చిత్త వృత్తులు అణిగినప్పుడే ఎరుక నీకు కలుగుతుంది. అంటే నీ లోపల ఉన్నాయి. లోపల ఉంది ఎరుక పైకొస్తుంది. ఇప్పుడు దీనికోసం మనం ధ్యానంలో కూర్చుంటాం. ధ్యానం యొక్క ఏకైక లక్షణం ఇదే. ఇంక వేరే లేదు. వేరే ఏదైనా ఉందంటే అది సత్యానికి సంబంధించిన ధ్యానం కాదు. దీన్ని ఒక్కొక్క ఉపనిషత్తు ఒక్కొక్క ప్రమాణంలో చెప్పారు. రైట్. సో, ధ్యానం ఇప్పుడు నేను ధ్యానంలో కూర్చున్నాననుకోండి, నా కొత్త అనుభవాల కోసం నేను ధ్యానంలో కూర్చున్నానంటే ధ్యానం యొక్క పరిపూర్ణత్వం అది కాదు. రైట్. ఇప్పుడు మరి ఎరుకని నేను అంటే నీ లోపల ఉన్న నీ ఎరుకని శుద్ధి చేయడానికి, దాని కోసం కూర్చోవటం లేదు. ఎరుక ఎప్పుడూ శుద్ధమై ఉంది. లోపల ఎప్పుడు ఎరుక శుద్ధమై ఉంది. ఎందుకంటే ఏదైతే లోపల ఆ పవిత్రత నీకు ఉందో, ఏ సత్యమైతే నువ్వై ఉన్నావో, దానికి నువ్వు శుద్ధం చేయాల్సిన అవసరం లేదు. రైట్. నీ మనస్సులో జరిగే అలజడిని తగ్గిస్తుంది ధ్యానం. అప్పుడు ఏమవుతుంది అంటే ఉన్న ఎరుక స్పష్టంగా నీకు అవగతం కనిపిస్తుంది. మనస్సుని నువ్వు నిర్మలం చేయగలిగితేనే అది నీకు కనపడుతుంది. మనసులోన ముక్తి మరియొక చోట వెతుకుబోవువాడు వెర్రివాడు. రైట్. అంటే వెర్రివాడు అన్నాడు. గొర్ర చెంక బట్టి గొల్ల వెతికినట్టు అంటాడు. అంటే నీ చెంకలోనే నువ్వు ఒక గొర్రెని పెట్టుకొని వాడు ఊరంతా వెతికినట్టు, నీ లోపలే నీ మనస్సు కనుక నిర్మలం అవుతే నీకు ఆ సత్య దర్శనం జరుగుతుంది. ఎలా జరుగుతుంది? ఎరుక ద్వారా జరుగుతుంది. ఎరుక అవగతంలోకొస్తుంది. ఎరుక అవగతంలోకొస్తే ప్రతి క్షణము సత్యాన్ని దర్శించే ఆ జ్ఞానము, ఆ శక్తి మనకొస్తుంది. పతంజలి మనకి ఇచ్చిన సూత్రాలు అంటే మనకిచ్చిన అష్టాంగంలో కూడా ఆయన ఏమంటాడంటే ధారణ, ధ్యాన, సమాధి అని చివరిలో. అంటే మొదట ఏకాగ్రత, తర్వాత నిరంతర ఎరుక. ధ్యానం ద్వారా నిరంతరమైన ఎరుక రావాలి. ఆ ఎరుక చివరిగా ఏమవుతుంది? అది సాక్షిగా మాత్రమే మిగులుతుంది. ఆ ఎరుక సాక్షి అయిపోతుంది. దట్స్ ఇట్. అలా నువ్వు చెయ్యంగా ఏమవుతుంది? ఆ చూసేవాడిగా ఉండిపోతావు. అలా ఉండిపోతావు అంతే. ఇంక నీకేం ఉండదు. దీన్నే ఓషో గూడా చెప్తాడు. ఇప్పుడు నువ్వు శారీరకంగా నువ్వు పని చేస్తున్నావు. శరీరం మీద ఎరుక. నేను నడుస్తున్నాను అన్న ఎరుక. శ్వాసని నువ్వు గమనిస్తున్నావు. శ్వాస వస్తోంది, వెళ్తోంది దాని మీద ఎరుక. ఆలోచన వస్తోంది, ఆలోచన వచ్చింది, ఆలోచన వెళ్ళింది, ఆలోచన మీద ఎరుక. నీ భావోద్రేకాల మీద ఎరుక. కోపం వస్తోంది, తాపం వస్తోంది, ఆ వచ్చింది, వెళ్ళింది దాని మీద ఎరుక. నీ అహంకారం మీద ఎరుక. అహంకారం వచ్చింది, అహంకారం వెళ్ళింది. రైట్. నేను అనే భావం కనిపిస్తోంది. నేను అనేది ప్రస్ఫుటంగా నీకు అనుభవంలోకి నువ్వు చూడగలుగుతున్నావు ఆ నేనుని. సో, ఈ గమనించేవాడు కూడా లేడు. అంటే అద్వైతంలో ఏముంటుంది అంటే గమనించబడేది కూడా లేదు. శుద్ధ చైతన్యం మాత్రమే ఉంది అంటాడు.